దేవుని వాక్యంలో నుంచి లాస్ట్ వీక్ నేను ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో 5వ వచనాన్ని నేను చదివాను. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము 5వ వచనం. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతనిని కొనిపోయిన గనక అతడు కనబడలేదు. గనక 3 సార్లు ఉంది. కొనిపోబడెను, కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెను, దేవుడు అతన్ని కొనిపోయిను. సంఘము కూడా ప్రియ దేవుని బిడ్డలారా, లాస్ట్ వీక్ కూడా చెప్పాను, సంఘము కూడా ఎత్తబడుతుంది, కొనిపోబడుతుంది. ఏమవుతుంది? కనుక 2 విషయాలు జరుగుతాయి. ఒకటి, యేసు ప్రభు వారు పరలోకం నుంచి భూమి మీదకు వచ్చి ఆయన భూమి మీద పరిపాలన చేస్తారు. దానికన్నా ముందుగా సంఘము కొనిపోబడుతుంది. ఆయన మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు సంఘం ఏమవుతుంది? ఎత్తబడుతుంది అనమాట, కొనిపోబడుతుంది. లాస్ట్ వీక్లో ఎవరు కొనిపోబడతారు? దేవునికి ఇష్టలైన వారందరూ కూడా ఏమవుతారు? కొనిపోబడతారు అని చెప్పాను. ఎవరు దేవునికి ఇష్టలు అని చెప్పానంటే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైండుట అసాధ్యము. ఎవరు దేవునికి ఇష్టలు అంటే విశ్వాసము కలిగిన వారే. ఎవరు విశ్వాసము కలిగిన వారు అనడానికి అబ్రహాం జీవితాన్ని చూపించాను. తర్వాత ఇంకెవరి జీవితం గురించి చెప్పాను? మోషే గురించి చెప్పాను. ఇంకెవరి గురించి చెప్పానని? నోవా గురించి నేను ఎక్కువ ఏం చెప్పలేదు, ఇవాళ చెప్తాను. ఓకేనా? నోవాహు గురించి ఎక్కువ వివరించలేదు, ఇవాళ కూడా ఇంకొక మాట చెప్తాను. దానికన్నా ముందుగా విశ్వాసం గురించి మరొక డెఫినేషన్ కూడా చెప్తాను. హబక్కూకు గ్రంథము ఇది మీలో చాలామందికి దొరకదు కనుక మీరు కంగారు పడిపోయి ఇందులో మా బైబిల్లో లేదని అనద్దు. అక్కడ చూడండి, ఓకేనా? సడన్గా మీకు కనబడకపోతే మా బైబిల్లో హబక్కూకు లేరండి అని అనకండి, ఓకేనా? బైబిల్లో ఉంది హబక్కూకు గ్రంథం, అక్కడ చూడండి మీరు, ఓకేనా? 1, 2, 3, 4 వచనాలు చదువుతాను. ప్రవక్తయగు హబక్కూకు నొద్దకు దర్శన రీతిగా వచ్చిన దేవోక్తి: యెహోవా, నేను మొర్రపెట్టినను నువ్వు వెన్నాళ్ళు ఆలకింపకుందువు, బలత్కారము జరుగుచున్నదని నేను నీకు మొర్రపెట్టినను నీవు రక్షింపకున్నావు, నన్నెందుకు దోషము చూడనిచ్చున్నావు, బాధ నీవేళ ఊరకయే చూచున్నావు, ఎక్కడ చూచినను నాశనమును బలత్కారమును అగుపడుచున్నవి, జగడమును కలహమును రేగుచున్నవి, అందువలన ధర్మశాస్త్రము నిరర్ధకమాయను, న్యాయము ఎన్నడను జరగకుండా మానిపోయెను, భక్తిహీనులు వచ్చి నీతిపరులను చుట్టుకుందరు, న్యాయము చెడిపోవచ్చున్నది. హబక్కూకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నేను ఎంతకాలం మొరపెడుతున్నానో నువ్వేమో ఆలకించకుండా ఉన్నావు. నేను చాలా కాలం నుంచి నేనేం చేస్తున్నాను? మొరపెడుతున్నాను, నువ్వు ఆలకించుకుని ఉన్నావు. ఏం జరుగుతుంది భూమి మీద అంటే, భయంకరమైన దోషం ఉంది, నాశనం ఉంది, బలత్కారం ఉంది, జగడములు ఉన్నాయి, కలహములు ఉన్నాయి, దేవుని వాక్యం నిరర్ధకమైపోతుంది, న్యాయము జరగకుండా పోయింది, భక్తిహీనులు వచ్చి నీతిపరులను చుట్టుకుంటున్నారు, న్యాయము చెడిపోయింది అని దేవునికి మొరపెడుతుంటే దేవుడు ఏం చేయట్లేదట? ఏమీ ఆలకించట్లేదు. మనకు దేవుడు ప్రార్థన ఆలకించకపోతే మనం అందరం కూడా నిరాశలోకి వెళ్ళిపోతాం. మన ప్రార్థనకు జవాబు ఎక్కువ కాలం రాకపోతే మనందరం కూడా ఏమవుతాం? నిరాశలోకి వెళ్ళిపోతాం. సాధారణంగా మన ప్రార్థనకు జవాబు వచ్చింది అనుకోండి, మనందరికీ ఎలాగుంటుంది? చాలా సంతోషంగా ఉంటుంది. దేవుడిని అడిగాను, దేవుడు నాకు ఇచ్చేశాడు, దేవుడిని అడిగాను, దేవుడు నాకు నా ప్రార్థన విన్నాడు అని మనందరం కూడా సాక్ష్యాలు చెప్తూ ఉంటాం. కనుక లాస్ట్ వీక్ కూడా చెప్పాను, మనం చెప్పే సాక్ష్యాలన్నీ కూడా దేవుడు ఏం చేయడు? అంగీకరించడు. దేవుడు మన గురించి చెప్పే సాక్ష్యమే విలువైనది, ఓకేనా? అబ్రహాం గురించి దేవుడు సాక్ష్యం చెప్పాడు, నోవాహు గురించి దేవుడు సాక్ష్యం చెప్పాడు, మోషేను గురించి దేవుడు సాక్ష్యం చెప్పాడు. కనుక మీరు ఎన్నో సాక్ష్యాలు చెప్పచ్చు, ఇవన్నీ కూడా దేవుడు మీ కొరకు చేసినవి. దేవుడు ఎవరి కోసం సాక్ష్యం చెప్తాడు? మనము దేవుని కొరకు ఏమైనా చేస్తే దేవుడు మన కొరకు సాక్ష్యం చెప్తాడు. ఆమె వెరీ సింపుల్. మనం ఎప్పుడు సాక్ష్యం చెప్తాము? దేవుడు మన కొరకు చేసిన వాటిని మనం సాక్ష్యం చెప్తాం. దేవుడు ఎప్పుడు సాక్ష్యం చెప్తాడు? మనము దేవుని కొరకు ఏమైనా చేస్తే దేవుడు మన కొరకు సాక్ష్యం చెప్తాడు. హల్లెలూయా. కనుక ఈ బైబిల్ గ్రంథంలో దేవుని కొరకు ఏమైనా చేసిన వారి గురించి దేవుడు కూడా సాక్ష్యం చెప్తాడు. ఎవరి సాక్ష్యం గొప్ప? దేవుని సాక్ష్యం చాలా విలువైనది, చాలా గొప్పది. కనుక ఇక్కడ హబక్కూకు గ్రంథంలోనే 2వ అధ్యాయం 3వ వచనంకి వద్దాం.
హబక్కూకు ఏం చేశాడంటే ఒక టవర్ మీదకి ఎక్కి అక్కడ ప్రార్థన చేయడం ప్రారంభించాడు. దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదు, దేవుడు దగ్గర జవాబు పొందుకోవాలని చెప్పి ఒక టవర్ వంటి ఆ ప్లేస్లోనికి వెళ్ళిపోయి ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు. 3వ వచనం చూద్దాం. అది మొదటి నుంచి కూడా చదవచ్చు, ఎవరైనా ఒకరు తీస్తే. ఆయన నాకు ఏమి సెలవిచ్చునో ఆ వాదం విషయమై చూచుటకై ఒక గోపురం మీదకి ఎక్కాడట. యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, చదువువాడు పరిగెత్తుచు చూడండి, నువ్వు ఆ దర్శనం మీద ఆ పలకల మీద అవన్నీ కూడా స్పష్టంగా రాయమని చెప్పి ఏమని చెప్తున్నాడంటే, ఆ దర్శనం 3వ వచనం, ఆ దర్శనం నిర్ణయ కాలమున జరుగును, సమాప్తమగుటకే ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును. సమాప్తమగుటకే ఏమవుతుందట? ఆతురపడుచున్నది. సమాప్తము, ది ఎండ్ అని వస్తుంటుంది కదా, అంటే ఏమైనట్టు? అయిపోయినట్లు. సమాప్తం అయిపోవడానికి భూమి దాని మీద ఉన్న పరిస్థితులు అన్నీ కూడా సమాప్తం ఒకటకై ఏమవుతుంది? ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును. అది ఆలస్యంగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము. ఒకవేళ ఆలస్యమైనా ఏం చేయమంటున్నాడు? కనిపెట్టు, అది తప్పక జరుగును. సమాప్తం అనేది తప్పక జరుగుతుంది. మీలో అనుకున్నట్లుగా ఎప్పటి నుంచో చెప్తున్నారు అని మీరు అనుకుంటారు. ఒకవేళ ఆలస్యం అవుతున్నా అది తప్పక జరుగుతుంది. ఆలస్యంగా వచ్చినను దాని కొరకు ఏం చేయమన్నాడు? కనిపెట్టు, అది తప్పక జరుగుతుంది, జాగు చేయక వచ్చును. వారు యథార్థపరులు కాక తమలో తాము మనుషుల పరిస్థితులు అలాగ ఉంటాయి. అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. దేవుడు ఆలస్యం చేసినా, దేవుడు ప్రార్థన ఆలకించకపోయినా నీతిమంతుడు ఎలా జీవించాలంటే విశ్వాస మూలముగా జీవించాలి. ఆమె సాధారణంగా మనం ఏమనుకుంటామంటే మన ప్రార్థనలకు అన్ని జవాబు వస్తుంటేనే మనము దేవుని సన్నిధిలో ఆరాధిస్తూ ఆనందిస్తున్నట్లుగా ఉంటాము. కానీ ఇక్కడ బైబిల్ చెప్తుంది, ఎవరు నీతిమంతులు అంటే మన ప్రార్థన ఒకవేళ జవాబు రాకుండా ఆలస్యమైనా ఏం చేయమన్నాడు? అది తప్పక జరుగుతుంది, దాని కొరకు నువ్వు కనిపెట్టుకో. అయితే నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా బ్రతుకును. అంటే ఇలాంటివి నీ ప్రార్థన ఆలకింపకపోయినా, నేను చెప్పింది వెంటనే నువ్వు నెరవేర్చబడడం నువ్వు చూడకపోయినా విశ్వాసంతో బ్రతకడమే నీతిమంతుల యొక్క లక్షణం. ఆమేన్, హల్లెలూయా. దేవునికి ఇష్టమైన వారు ఎవరంటే, మనం అడిగిందల్లా దేవుడు ఇచ్చేస్తుంటే లోకంలో ఉన్న వాళ్ళు అందరూ కూడా ఏం చేస్తారు? యేసుప్రభునే వెంబడిస్తారు. అడిగిందల్లా దేవుడు ఇవ్వడు, ఆపుతాడు. కొన్ని దేవుని బిడ్డలారా, మనకు జీవితంలో ఆలస్యం అవుతుంటుంది, అయినా కూడా విశ్వాసముతో నీవు జీవిస్తే అప్పుడు నువ్వు నీతిమంతుడుగా ఉంటావు. ఆమేన్. అలాంటి వారు దేవుని యొక్క రాకడలో ఆయన మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు వాళ్ళు ఎత్తబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. మరికొన్ని వచనాలు చూద్దాం. ఆదికాండము 5వ అధ్యాయము 21వ వచనం. ఆదికాండము 5వ అధ్యాయము 21వ వచనం. హానోకు నేను చదువుతానండి. 65 ఏండ్లు బ్రతికి మెతుషలను కనెను. హానోకు మెతుషలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములన్నీ 365 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతనిని తీసుకొని పోయిన గనుక దేవుడు ఎవరిని తీసుకొని వెళ్తాడు, దేవుడు ఎవరిని కొనిపోతాడు అని దాన్ని బట్టి మీరు చెప్పండి. ఆ వచనాలు చదివిన దాంట్లోనే మీరే ఆన్సర్ చెప్పాలి. అందరూ చూడండి, అక్కడ అందులో మాట ఉంది, దేవునితో. ఇప్పుడు ధైర్యంగా ఎవరు చెప్పగలుగుతారు? నేను దేవునితో నడుస్తున్నాను. హానోకు గురించి బైబిల్ రాసింది ఏమనంటే, హానోకు దేవునితో నడుస్తున్నాడు.
హల్లెలూయా. ఎవరితో నడుస్తున్నారు? దేవునితో నడుస్తున్నాడు. మనము ఎవరితో నడుస్తున్నాము? క్రైస్తవ జీవితము మనము దేవునితో నడవాలి. ఎవరితో నడవాలి? ఒకసారి మనము ప్రభువును విశ్వసించిన తరువాత, ఒకసారి ప్రభు యొద్దకు వచ్చిన తరువాత మనం ఎవరితో నడవాలి అంటే దేవునితో నడవాలి. చిన్నప్పుడు పిల్లలు తల్లిదండ్రుల చేతులను ఏం చేస్తారు? పట్టుకొని నడుస్తారు. కొంతమంది కొంచెం నడకొచ్చిన తర్వాత ఏం చేస్తారు? వాళ్ళు చేయి వదిలేస్తారు. అయినా సరే మనం వెళ్ళి ఏం చేస్తాం? చేయి పట్టుకొని వాళ్ళని ఏం చేస్తాం? పడిపోతారని నడిపిస్తాం. ఇక కొంత వయసు వచ్చాక వాళ్ళు మనం చేయి పట్టుకోరు, మనం వాళ్ళు చేయ పట్టుకోము. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ మట్టుకు వాళ్ళే నడవడం ప్రారంభిస్తారు. చెయ్యి వదులు మమ్మీ అంటారు. చెయ్య వదులు డాడీ, నేను నడుస్తానులే అంటారు. ఇప్పుడు దేవుని పడ్డారు. క్రైస్తవ జీవితంలో అలా కుదరదు. మనము ఆయన చేయి పట్టుకొని నడవాలి, ఆయనతో కలిసి నడవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక దేవునితో కలిసి నడవడం అనే అనుభవాన్ని మనము కలిగి ఉన్నప్పుడు ఆయన సన్నిధిలో ప్రియ దేవుని బిడ్డలారా, మనం అలా నడుస్తూ 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 ఉండగా దేవుడు మనం కొనిపోతాడు. హానోకు అలా నడుస్తూ ఉండేవాడట. హానోకు కుటుంబం ఉంది. మీరు అడుగుతారు, సార్ మరి మాకు భార్య, పిల్లలు, కుటుంబం, ఉద్యోగాలు లేవా? దేవునితో నడవడం అంటే హానోకు ఏముందట? హానోకు ఎంతకాలం బ్రతికాడు? 365 ఏండ్లు బ్రతికాడు. 65 సంవత్సరాలు వచ్చేసరికి అతనికి మెతుషెల అనేటువంటి కుమారుడు పుట్టాడు. ఆ తరువాత కూడా దేవునితో నడుస్తూ కుమారులను కుమార్తెలను కనెను అని ఉంది. అంటే తన కుటుంబ జీవితం ఉంది. ఆ కుటుంబానికి పిల్లలకు పోషిస్తున్నాడు, పిల్లలకు ఆహారం ఏర్పాట్లు చేస్తున్నాడు, తను చేసే పనులన్నీ చేస్తున్నాడు. వీటన్నిటికీ మించి దేవునితో నడుస్తున్నాడు. హల్లెలూయా. మనం ఎక్స్క్యూజెస్ చెప్పచ్చు. పాస్టర్ గారు మాకు ఉద్యోగాలు ఉన్నాయి, పాస్టర్ గారు మాకు ఫ్యామిలీ పెద్దది, పాస్టర్ గారు మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. మీకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎంత కుటుంబం ఉన్నా దేవునితో కలిసి నడవాలి. మీరు దేవునితో కొనిపోవాలి అంటే ఎందుకు ఆది కాండములో దేవుడు సాదృశ్య రూపముగా హానోకు జీవితాన్ని ఉంచాడంటే, హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతనిని తీసుకొని పోయాను గనుక అతడు లేకపోయాను. అతడు చనిపోలేదు. అతడు ఏమవ్వలేదు? చనిపోలేదు. దేవుడు అతనిని తీసుకొని పోయాను. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు రాకడలో మనము చనిపోము. ప్రభు మనల్ని తీసుకొని వెళ్ళిపోతాడు. హల్లెలూయా. ప్రభు వచ్చినప్పుడు మనం ఏమవుతాం? మనం చనిపోము. చనిపోయిన వారు ఏమవుతారు? సమాధుల్లో నుంచి లేస్తారు. హల్లెలూయా. ఏమవుతారు? సమాధుల్లో నుంచి లేస్తారు. ఇది చాలామందికి డౌట్, నాకు కూడా డౌట్. అక్కడ ఏముంది లేవడానికి? మొన్న ఒకళ్ళు చనిపోతే ప్లేసులు లేవు, చనిపోతే కప్పబెట్టడానికి. ప్రార్థన చేసుకోండి. ఏమని? నాకు ప్లేస్ ఉండాలి ప్రభువా అని. తెలుసా? అక్కడ ఏం లేవు, ప్లేస్ లేదు కప్పెట్టడానికి. కనుక వాళ్ళ భర్త చనిపోయిన ప్లేస్లోనే తవ్వి ఏం చేశారు? ఆవిడని కూడా పెట్టేశారనమాట. నేను ముందు వెళ్ళిపోయాను కదా, చూసాం. నాకు ఆ మరుసటి రోజు ఆ తవ్వినతను చెప్పాడు, సార్ పెట్టి మూత కూడా తీయించేశారు, ఆ పెట్లు పెట్టేద్దామని ఆ పాత పెట్టిలోనే పెట్టేద్దాం తీయించారు. తీరా ఆ బాడీ ఇంకా బాడీలాగే ఉందంట. సంవత్సరం అయిందంట, ఇంకా పూర్తిగా మట్టి అవ్వలేదు. కనుక పైన మొత్తం మీద పెట్టేశారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, తర్వాత మన బాడీ మట్టి అయిపోతుంది. ఇక లోన ఏముంటాయి? లోన ఎముకలు ఉంటాయి. మరి ఎముకలు ఎలా లేస్తాయి? దానికి బైబిల్ చెప్తుంది. మనకు యెహెజ్కేలు గ్రంథంలో తెలుస్తుంది. ఆ యొక్క ఎముకలన్నీ కూడా ఆ ప్రవచనం ఎత్తి యెహెజ్కేలు మాట్లాడినప్పుడు ఆ ఎముకలన్నీ కూడా గడగడగడగడగడని శబ్దంతో వాటన్నీ కూడా దగ్గరికి కూడిపోయాట. ఆ ఎముకల మీద ఏమొచ్చిందట? మాంసం వచ్చేసింది. అవన్నీ కూడా లేచి సజీవమైపోయి. హల్లెలూయా. అలాగే ప్రభు వచ్చినప్పుడు కూడా ప్రభుతో నడిచిన వారు, ప్రభులో ఉన్న వాళ్ళందరూ కూడా మొదట లేస్తారు. తరువాత సజీవులమైనటువంటి మనము ఏమవుతాము? మార్పు చెందుతాము. ఏమవుతాము? ఈ శరీరముతో వెళ్ళం. ఇదే శరీరం, ఇది మట్టి శరీరం.
ఏ శరీరంతో వెళ్తామంటే మహిమ శరీరంతో వెళ్తాం. మనకు దేవుడు ఆ గ్లోరియస్, ఆ మహిమ శరీరాన్ని దేవుడు ఇస్తాడు. ఒక్క రెప్పపాటులో జరిగిపోతాయి ఇవన్నీ కూడా. పాస్టర్ గారు ఇవన్నీ మార్పు చెందడానికి ఎంత టైం పడుతుందంటే రెప్పపాటులో జరిగిపోతాయట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతకాలం మనం వెయిట్ చేసాం కదా, ప్రభు చేసే కార్యం ఎలా జరిగిపోద్ది? రెప్పపాటు. ఎంతసేపు పడుతుంది రెప్ప? మనకు తెలియకుండా ఎన్నిసార్లు రెప్పలేస్తామో. రెప్పపాటులో ఏమైపోద్ది? శరీరాలు మారిపోతాయి, మహిమ శరీరాలుగా మారిపోతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ మహిమ శరీరములతో మనం కొనుక్కోబడతాం. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే పరలోకంలో ఈ మట్టి శరీరంతో పరలోకానికి మనం వెళ్ళలేము కనుక నిత్యము నివసించేటువంటి ఆ దేశంలోనికి దేవుడు మనము మహిమా శరీరముతో మనల్ని నింపి మనల్ని తీసుకొని పోతాడు. ఆమె దానికోసం మనము దేవునితో ఏమవ్వాలి? నడవాలి. ప్రతి దినము కూడా దేవునితో ఏం చేయాలి? నడవాలి. ప్రభువును మనం నడిపించమని అడగాలి. ప్రభువా నీతో నేను నడుస్తానని చెప్పాలి. ఆమె చూడండి, దావీదు కూడా ఒక కీర్తనలో 143వ కీర్తన అనుకుంటాను 10వ వచనం చూడండి. 143వ కీర్తన 10వ వచనం. నీవే నా దేవుడవు, దయగల నీ ఆత్మ దేవుని ఆత్మ తనను నడిపించాలని ప్రార్థన చేసుకుంటున్నాడు. దేవుడు ఎవరిని నడిపిస్తాడు? దేవుడు ఎవరిని నడిపిస్తాడు? నన్ను నడిపించు ప్రభువా అని ఎవరు అడుగుతారో వారిని నడిపిస్తాడు. హల్లెలూయా. సింపుల్ అంతే. నన్ను నడిపించు ప్రభువా. నాకు అన్నీ తెలుసు, నాకు నడవడం తెలుసు, నాకు పరిగెట్టడం తెలుసు, నాకు కూర్చోవడం తెలుసు అనుకున్న వాళ్ళని దేవుడు ఏం చేయడు? నడిపించడు. మనం ప్రార్థిస్తున్నప్పుడు ఈ ప్రార్థన మీరు నేర్చుకోండి. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక. దేవుని ఆత్మ మనల్ని నడిపించాలని మనం కోరుకోవాలి. మీరు కోరుకుంటేనే దేవుడు నడిపిస్తాడు. హల్లెలూయా. అందరి చేతులు ఆయన పట్టుకొని నడిపించలేడు. ఎవరు నడిపిస్తాడు? ఆయన ఎవరు నడిపిస్తాడు? దేవునిని మనం అడగాలి, ప్రభువా నీవు నన్ను నడిపించు. బైబిల్ మనం ఎందుకు చదవాలంటే బైబిల్ చదువుతూ మనం ప్రార్థన నేర్చుకోవాలి. మనం ప్రార్థన మన ఇష్టానుసారంగా చేస్తాము. కొంతమంది ప్రార్థనలు వింటే చాలా బాగుంటాయి కానీ వాక్యానుసారంగా కావు. వినడానికి ఎలాగుంటాయి? కొన్నిసార్లు కన్నీటితో ఉంటాయి కానీ వాక్యానుసారంగా కావు. మనం కన్నీరు కారిస్తే దేవుడు కరిగిపోడు, మంచిగా ప్రార్థన చేస్తే కరిగిపోడు. దేంతో చేయాలట? వాక్యానుసారముగా చేయాలి. ఎలా చేయాలి? వాక్యానుసారముగా చేయాలి. మీ దగ్గర ఇన్ని తాళపు గుర్తులు ఉన్నాయి. ఏ తాళం పెడితే ఆ తాళం పెడితే తాళం కప్ప ఏమవుదు? రాదు. దానికి తగిన తాళం పెడితేనే ఏమవుతుంది? చిన్న తేడా ఉన్న ఏమవుదు? రాదు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనం వాక్యానుసారముగా చేస్తేనే మన ప్రార్థన దేవుని యొక్క సన్నిధిలోనికి చేరుతుంది. హల్లెలూయా. మరొక వచనాన్ని కూడా చూద్దాము. ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. నోవాహు గురించి కూడా చక్కని మాటను మనం ఇక్కడ చూస్తున్నాం. నోవాహుతో దేవుడు మాట్లాడాడు. ప్రపంచమంతటిని కూడా జల ప్రళయములతో ఆయన నాశనం చేయక మునుపు నోవాహుతో దేవుడు మాట్లాడాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, ఈ తరం వారందరిలో కూడా నీవే నా దృష్టికి నీతిమంతుడుగా కనబడుతున్నావు అని చెప్పి తన గురించి ఒక సాక్ష్యం చెప్తున్నాడు. ఏమనంటే, దేవుడే రాయించాడు, నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడనై ఉండెను, నోవాహు దేవునితో నడిచినవాడు. హల్లెలూయా. నోవాహు కుటుంబాన్ని దేవుడు కాపాడడానికి గల కారణం ఏంటంటే, ఆ భూమి మీద ఉన్నటువంటి వంశములు అన్నీ కూడా చెడిపోయాయి. భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా చెడిపోయారు. ఈరోజు పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంది. భయంకరమైనటువంటి పాపం మనం చూస్తున్నాం. భయంకరమైన పాపం గురించిన విషయాలు మనం వింటున్నాం. వీటన్నిటి మధ్యలో ప్రియ దేవుని బిడ్డలారా, మనము తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము దేవునితో నడవడం
ఎలాంటి పరిస్థితులు ఎలాగున్నా హబక్కూకు ప్రార్థించినట్లుగా ఇంత దోషం జరుగుతుంది, ఇంత కీడు జరుగుతుంది, ఇలాగ ఉంది పరిస్థితులు ఎన్ని చెప్పినా నీతిమంతుడు విశ్వాసం మూలంగా ఏమవ్వాలి? జీవించాలి. నోవా గురించి దేవుడు చెప్తున్నాడు, దేవుడు రాయించాడు, నోవహు దేవునితో కూడా నడిచినవాడు. ఆమేన్. హల్లెలూయా. ఏ సాక్ష్యం పొందాలి ఇప్పుడు మనం? దేవునితో కూడా నడిచిన వారము. మనము దేవునితో కూడా నడిచిన వారముగా ఉండాలి. దేవునితో కూడా నడిస్తేనే ఎక్కడికి వెళ్తాము? కొనుక్కోబడతాము. హల్లెలూయా. కనుక మన జీవిత లైఫ్ స్టైల్ని మార్చుకోవాలి. ఏం చేయాలి? జీవన విధానమును మార్చుకోవాలి. దేవునితో నడవాలి. ఎక్కడికి వెళ్ళాలంటే ఆయనతో కూడా కొనుక్కోబడాలి. అంటే ఎవరితో నడవాలి? దేవునితో నడవాలి. హల్లెలూయా. మనం ఎలా పడితే అలా నడిస్తే దేవుడు మనల్ని కొనుక్కోడు. దేవునితో నడిస్తే ఇద్దరు విషయాలు చూసాం మనం. ఎవరిని? హానోకును చూసాము. హానోకు దేవునితో నడిచాడు కనుక దేవుడు అతన్ని కొనిపోయిను. నోవాహు గురించి, నోవాహు కుటుంబం అంతా కూడా ఆ జలప్రలయంలో దేవుడు కాపాడాడు. ఎందుకు కాపాడాడు? నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. ఆమేన్. ఇది మీ హృదయాల్లో ముద్రించుకొని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, నేను దేవునితో నడుస్తున్నానా? దేవునితో నడుస్తున్నానా? అబ్రహాముతో కూడా దేవుడు చెప్పాడు. అబ్రహాముకు దేవుడు తనను పిలిచినప్పుడు 75 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు పిలిచాడు దేవుడు? 75 సంవత్సరాలకు దేవుడు మాట్లాడి నీ యొక్క దేశమును స్వజనులను విడిచిపెట్టి నేను చూపించే దేశానికి రమ్మంటే అబ్రహాము విధేయుడై వచ్చాడు. వచ్చిన తర్వాత అబ్రహాముకి పిల్లలు పుట్టలేదు వెంటనే. మనకు దేవుడు చెప్పింది కానీ మనం అనుకున్నది కానీ వెంటనే జరగకపోతే మనం ప్రయత్నాలు మనం ఏం చేస్తాం? కనుక అబ్రహాము కూడా శారమ్మ గారి మాట విన్నాడు. ఎవరి మాట విన్నాడు? సాధారణంగా స్త్రీలకు మంచి ఐడియాస్ బేగ వస్తాయి. ఏమొస్తాయి? వాళ్ళకి భలే ఆలోచనలు వస్తుంటాయి. కనుక అబ్రహాంకి ఒక ఐడియా ఇచ్చింది. అబ్రహాం కూడా ఏం చేశాడు? ఏదో బాగానే ఉన్నట్టుంది. ఎందుకు వినుంటాడు? వినకపోతే ఒక బాధ, కనుక ఆ బాధతో ఎందుకు ఇబ్బంది అని చెప్పి ఏదో బాగానే ఉన్నట్టని చెప్పి మరి హాగరును వివాహం చేసుకున్నాడు. హాగరును మరి ద్వారా పిల్లలను కనాలి అనేటువంటి ఆలోచన బాగుందని చెప్పి ముందుకు వెళ్ళాడు. హాగరు గర్భవతి అయింది. తర్వాత దేవుడు అబ్రహాంతో మాట్లాడలేదు. అబ్రహాంతో ఏం చేయలేదు? 86 సంవత్సరాలకు వయసు తర్వాత అబ్రహాముతో దేవుడు ఏమీ మాట్లాడినట్టుగా కనబడదు. 16 అధ్యాయం చివరికి వచ్చేసరికి అబ్రహాము 86 సంవత్సరాలు. 17 అధ్యాయం మొదటికి వచ్చేసరికి అబ్రహాం వయసు 99 సంవత్సరాలు. అంటే మధ్యలో ఎన్ని సంవత్సరాలు? 13 సంవత్సరాలు దేవుడు ఏం చేయలేదు? మాట్లాడలేదు. దేవుడు ఏం చేయలేదు? మాట్లాడలేదు. అర్థమవుతుంది కదా? ఎవరితో మాట్లాడలేదు? అబ్రహాంతో మాట్లాడు. దేవుడికి కోపం వచ్చినాక ఏం చేస్తాడు? చెప్పాలి అందరూ. మాట్లాడు. అది చాలా కష్టమైనటువంటి విషయం. దేవుడు మాట్లాడకపోతే క్రైస్తవ జీవితం ఎంత భయంకరంగా ఉంటుందో. సాధారణంగా కొంతమంది భార్యాభర్తలు ఏం చేయరు? మాట్లాడుకోరు. వాళ్ళకి తర్వాత ఏం కోపం వచ్చిందనుకో సౌండ్ చేస్తారు. టీ ఎక్కడ పెట్టి ఏం చేస్తారు? టేబుల్ మీద పెట్టి గోడ వైపు చూసి టీ ఏం చేస్తారు? టీ అంటారు. అది అటు ఇటు వెళ్ళి ఏం చేస్తారు? చల్లారిపోతుంది. వీళ్ళు డైరెక్ట్గా ఇంకా మాట్లాడరు. దేవుడు కూడా అబ్రహాం చేసిన తప్పును బట్టి అబ్రహాంతో ఏం చేయలేదు? 13 సంవత్సరాలు మాట్లాడలేదు. కానీ మాట్లాడకపోతే మీకు విషయం చెప్పనా? దేవునికి మనుషులకి ఎంత బాధో దేవుడికి కూడా అంతే బాధ. దేవుడు తన పిల్లలతో ఏం చేయాలి? మాట్లాడుకోవాలి. ఆమేన్. కనుక మొత్తం మీద దేవుడే ఉండలేక ఏం చేశాడు? అబ్రహాం ఏం ప్రయత్నం చేయలే దేవునితో మరలా ఎలా మాట్లాడాలి అని. దేవుడే మరలా వచ్చి ఏం చేశాడు? మాట్లాడాడు. ఏమని మాట్లాడుతున్నాడు? అబ్రహాము నేను సర్వశక్తి గల దేవుడను.
నా సన్నిధిలో నడుచుచు అబ్రహామునకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అబ్రహామునకు ఏమయ్యాడు? దేవుడు ఏమయ్యాడు? ప్రత్యక్షమయ్యాడు. కనుక దేవుని యొక్క ప్రత్యక్షత అనేది దేవుడు మనకివ్వాల్సిందే. దేవుడు తను తాను బయలుపరుచుకుంటాడు. దేవుడు తను తాను ఏం చేసుకుంటాడు? ఆయన ఏమై ఉన్నాడో బయలుపరుచుకుంటాడు. చెప్తున్నాడు, నేను సర్వశక్తి గల దేవుడను. నువ్వు అనుకున్నావు నేను నీకు ఎలా పిల్లలు ఇస్తాను, నేను ఎలా పిల్లలు ఇవ్వగలను, నువ్వు అనుకుంటున్నావు. దేవుడు చెప్తున్నాడు, నేను సర్వశక్తి గల దేవుడను. అంటే నేను ఏదైనా చేయగలిగిన దేవుడను, నాకు అసాధ్యమైనది ఏమీ లేదు. నా సన్నిధిలో నడుచుచు నువ్వేం చేయాలి? నేను ఏమైనా చేయాలంటే ఒక కండిషన్ ఉంది. ఏంటంటే నా సన్నిధిలో నువ్వు నడవాలి. ఎక్కడ నడవాలి? నా సన్నిధిలో నువ్వు నడవాలి. నా సన్నిధిలో నువ్వు నడిస్తే నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించేదని అతనితో చెప్పాను. హల్లెలూయా. కనుక దేవుడు మన జీవితాలు ఏదైనా చేయాలన్నా, దేవుడు తన నిబంధనను మనతో స్థిరపరచాలన్నా మనం ఆయన సన్నిధిలో నడవాలి. ఎక్కడ నడవాలి? ఇందాక దేవునితో నడవాలని చూసాము. అబ్రహాంతో దేవుడు చెప్తున్నాడు, నా సన్నిధిలో నడవాలి. ఆల్వేస్ యు మస్ట్ వాక్ ఇన్ మై ప్రెజెన్స్. నా సన్నిధితో కలిసి నువ్వు నడవాలి. నిత్యము కూడా దేవుని బిడ్డలతో ఏముండాలంటే దేవుని సన్నిధి ఉండాలి. అదే లోకానికి మనకు ప్రత్యేకత. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వరల్డ్లీ పీపుల్, గాడ్లీ పీపుల్ అంటే మనతో దేవుని సన్నిధి ఉంటుంది. హల్లెలూయా. కనుక వాళ్ళు ఎలాగున్నారో వాళ్ళలాగే మనం తయారవడానికి ప్రయత్నించకూడదు. వాళ్ళు ఎలాగున్నారో వాళ్ళలాగే మనం అలంకరించుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. మనకి వాళ్ళకి తేడా ఏంటంటే మనతో ఏముంటుంది? ఆమేన్. వాళ్ళకి ఏముండదు? దేవుని సన్నిధి ఉండదు. కనుక మిమ్మల్ని చూసినప్పుడు మీరు ఎందుకు ప్రత్యేకంగా కనబడతారంటే దేవుని సన్నిధి మీకును వారికి మధ్యలో ప్రత్యేకతనిస్తుంది. హల్లెలూయా. లోకంలో ఉన్న వాళ్ళతో మనం ఉండాలనుకోకూడదు. ఇదే మాటను గతంలో మోషే గురించి చెప్పినప్పుడు కూడా చెప్పాను. మోషే ఏమంటాడంటే, నీ సన్నిధి మాతో రాకపోతే మేము వెళ్ళం ప్రభువా అని చెప్తూ, నిర్గమాకాండం 33వ అధ్యాయము, ఎక్సోడస్ 33rd చాప్టర్ 16th వర్స్, అది 14 నుంచి నేను చదువుతాను చూడండి. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగు చేసేదనగా, మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మను తోడుకొని పోకము, నా ఎడల నీ ప్రజల ఎడలను నీ కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును, నీవు మాతో వచ్చుట వలనే కదా. అట్లు మేము అనగా నేనును నీ ప్రజలను భూమి మీద ఉన్న సమస్త ప్రజలలో నుండి ప్రత్యేకింపబడదుమని ఆయనతో చెప్పాను. మనందరికీ కూడా అందరికన్నా ప్రత్యేకంగా ఉండాలని ఉంటుంది. ఉంటుందా ఉండదా? మనం వేసుకునే వస్త్రాలు కానీ, మన హెయిర్ స్టైల్ కానీ, మనం వండే విధానం కానీ అన్నీ ఎలా ఉండాలనుకుంటారు? ప్రత్యేకంగా ఉండాలి అనుకుంటారు లేదా? చెప్పండి, మాట్లాడండి. స్త్రీలు, మీరు వండేవన్నీ ఎలా ఉండాలనుకుంటారు? ప్రత్యేకంగా ఉండాలనుకుంటారు. పురుషులు కూడా అన్నీ చేసేవన్నీ కూడా ఎలా ఉండాలి? మీరు వాడే బైక్, మీరు వాడే కారు, మీరు వాడే అన్నీ కూడా ఎలా ఉండాలి? పక్కంటి వాళ్ళది అదే కలర్ అయితే మీరు ఆ కలర్ తీరు. ఎందుకు? ప్రత్యేకంగా ఉండాలి. కానీ మోషే ఏమన్నాడు తెలుసా? నువ్వు మాతో వస్తే భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరి మధ్యలో మేము ప్రత్యేకంగా ఉంటాం. మేము స్పెషల్ అని, మేము డిఫరెంట్ పీపుల్ అని, మేము దేవుని ప్రజలమని ఎలా తెలుస్తుందంటే నువ్వు మాతో ఉంటే తెలుస్తుంది. హల్లెలూయా. ఎవరుంటే తెలుస్తుంది? నువ్వు మాతో ఉంటే. మేము సామాన్య ప్రజలము కాము, వీఆర్ స్పెషల్ పీపుల్. మేము ప్రత్యేకమైన ప్రజలము, మేము చాలా దేవుని చేత ఆశీర్వదింపబడిన ప్రజలమని ఎలా తెలుస్తుందంటే నువ్వు మాతో ఉండడం ద్వారా. కనుక మనం దేవుని అడగాలి, ప్రభా నీ సన్నిధి మాకు ఉంటే మేము లోకంలో ఉన్న వాళ్ళందరికన్నా, మనం వేసుకునే వస్త్రాలను బట్టి కాదు, మనకుండే వస్తువులను బట్టి కాదు, మనకుండేటువంటి ప్రతి విధమైనటువంటి ఫెసిలిటీస్ని బట్టి కాదు, మనం ప్రత్యేకింపబడతాం.
మనం దేవుని సన్నిధి మనతో ఉంటే మీరు సామాన్యమైనటువంటి జీవన విధానం జీవిస్తున్నా, మీరు ఎంతమంది మధ్యలో ఉన్నా యు ఆర్ ఏ స్పెషల్గా నిన్ను గుర్తిస్తారు. ఎందుకంటే అది నిన్ను బట్టి కాదు, నీతో ఉన్న దేవుని బట్టి. హల్లెలూయా. నీతో ఉన్న దేవుని బట్టి నువ్వు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా గుర్తించబడతావు. నీతో దేవుడు లేడు అనుకోండి, నీకు లోకంలో ఉన్న వానికి ఏ విధమైన తేడా ఉండదు. మనకి లోకంలో ఉన్న వానికి తేడా ఏంటంటే దేవుడు మనతో ఉండడమే. అందుకే అబ్రహాంతో దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఎక్కడ నడవాలి? నా సన్నిధిలో నువ్వు నడవాలి. హల్లెలూయా. ఎందులో నడవాలి? అప్పుడు నువ్వు ప్రత్యేకమైన వాడుగా కనబడతావు. నీతో నా నిబంధన స్థిరపరుస్తాను, నిన్ను అత్యధికముగా నేను అభివృద్ధి చేస్తాను. కనుక ప్రతి దినము కూడా మనం ఆయన సన్నిధిలో నడవాలి. అలాగే మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము 32వ వచనం చూద్దాం. 1 Kings 11 chapter 33rd verse. సొలొమోను తండ్రి అయిన దావీదు చేసినట్లు నా దృష్టికి యోగ్యమైన దానిని చేయకియు, నా కట్టడలను నా విధులను అనుసరింపకయు. అమ్మ మీరు అక్కడ చూస్తున్నారు కదా, మరి బైబిల్ అక్కడ చూడండి చాలు. నువ్వు ఇంగ్లీష్లో పెడితే కూడా బాగుంటుంది. నేను ఏర్పరిచిన మార్గములో నడవక ఉన్నారు. నా కట్టడలను అనుసరింపకయు నేను ఏర్పరిచిన మార్గములో నడువక. చూడండి, సొలొమోనుకు ఉన్నటువంటి పెద్ద ప్రాబ్లం ఏంటంటే, దావీదు దేవుని సన్నిధిలో నడిచాడు, సొలొమోను ఎక్కడ నడవలేదు? దేవుడు ఏర్పరిచిన మార్గములో నడవకుండా ఉన్నాడు. గనుక సొలొమోను చేతిలో నుండి రాజ్యమును కొట్టువేసి 10 గోత్రములను నీకు ఇచ్చేదను. యెరోబాముతో చెప్తున్న మాటలు ఇవి. దేవుడు సొలొమోను చేతిలోంచి ఏం తీసేస్తానన్నాడు? రాజ్యమును తీసేస్తాను. ఎందుకు తీసేస్తానన్నాడు చెప్పండి ఒక్క మాట, అందులో ఉన్న మాటను బట్టి చూసి. నేను ఏర్పరిచిన మార్గములో నడవకున్నారు. దేవుడు ఎందుకు మన దగ్గర నుంచి ఏదైనా దూరం చేస్తాడంటే, దేవుడు ఏర్పరిచిన మార్గములో మనం నడవాలి. హల్లెలూయా. కనుకనే మనం ఆయన మార్గాలు తెలుసుకోవాలి. మోషే అందుకే అన్నాడు, నీ మార్గములు నాకు తెలియచేయము. మనము ప్రార్థిస్తుంటున్నప్పుడు ఇవన్నీ ప్రార్థిస్తే దేవుడు చేస్తాడు. మనం ఏం ప్రార్థన చేస్తాం అదే చేస్తాడు. మాకు వస్త్రాలు కావాలి, అన్నం కావాలి, వస్తువులు కావాలి, వాహనాలు కావాలి, ఇల్లులు కావాలి అంటే దేవుడు వాటిని ఇస్తాడు. వాటితోనే ఉంటారు. మీకు దేవుని మార్గాలు తెలియాలి, నీ సన్నిధి మాకు కావాలి, మేము నీతో నడవాలి. మీరు ఇలా ప్రార్థన చేశారనుకోండి, ఇవి పొందుకుంటారు. ఆమె ఏం ప్రార్థన చేస్తారో అవే పొందుకుంటారు. మీరు చెప్పచ్చు, నేను ఇవన్నీ పొందుకున్నాను, కానీ నువ్వు దేవునితో కొనుపోయబడేవి ఇవేమీ కాదు. వస్తువులు, మనకుండేటువంటి భవనాలు ఏవి కూడా మనలను కొనుపోయేవారుగా మనల్ని ఉంచవు. మనలను దేవుని యొక్క సన్నిధి మనతో ఉంటే, దేవుని సన్నిధిలో మనం నడిస్తే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? కొనిపోతాడు. ఆమేన్. హల్లెలూయా. కనుక సొలొమోను గొప్ప రాజే, కానీ దేవుని మార్గములలో నడవలేదు. ఏం చేయలేదు? దేవుని మార్గములలో నడవలేదు. దేవుడు ఏర్పరిచిన మార్గం. ఆమేన్. దేవుడు మన కొరకు ఏర్పరిచిన మార్గంలో మనం నడిస్తే దేవుడు మనల్ని కొనిపోతాడు. లాస్ట్కి వచ్చేసాను. ఇంకా యూదాపత్రిక అంటే ఒకే ఒక అధ్యాయం ఉంటుంది. ప్రకటన గ్రంథం ముందు ఉంటుంది. 14వ వచనం చదువుదాం, 15వ వచనం కూడా. ఆదాము మొదలుకొని, జూడ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గురించి ప్రవచించి ఇట్లనెను, ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చియు, భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చియు వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను అని మన యొక్క లాంగ్వేజ్లో ఉంది. యాక్చువల్గా ఒరిజినల్ వర్డ్ దాన్ని చూస్తే ఏముంటుందంటే, అందరికీ తీర్పు తీర్చడానికి వారిలో భక్తి లేని వారంతా భక్తి లేని మార్గములో చేసిన భక్తి లేని క్రియలన్నిటిని గూర్చి
భక్తి లేని పాపులు తనకు వ్యతిరేకంగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గురించి వారిని ఒప్పించడానికి ఆయన వస్తాడు అనుంది. ఏముంది? ఆయన రాబోతున్నాడు. ఇది ఎవరు చెప్పారట? హానోకు చెప్పాడట. మనకి బైబిల్లో కనిపించదు హానోకు చెప్పాడని. బైబిల్లో అది ఎక్కడ రాయబడలేదు. యూదా ఈ మాటను చెప్తున్నాడు. హానోకు ప్రవచించాడు. హానోకు ఏం చేశాడు? ప్రవచించి చెప్తున్నాడు జరగబోయే విషయాన్ని గురించి. ఆయన రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు అందరికీ తీర్పు తీర్చబోతున్నాడు. ప్రభు రాబోతున్నాడు. ప్రభు వచ్చినప్పుడు ఏం చేస్తాడు? అందరికీ తీర్పు తీర్చబోతున్నాడు. ఎవరెవరికి తీర్పు తీర్స్తాడట? భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన భక్తిహీన క్రియలన్నిటిని గూర్చి భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన, ఇప్పుడు మనం చూస్తుంటాం, ఏంటని వాళ్ళు అలా మాట్లాడుతున్నారు, ఏంటి పాస్టర్ గారు వాళ్ళు మాట్లాడతారు, వారు చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గురించి వారిని ఒప్పిస్తాడు, వారికి తీర్పు తీరుస్తాడు. ప్రభు తన వేవేల పరిశుద్ధులతో కూడా ఆయన ఏమవుతున్నాడు? రాబోతున్నాడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఆయన రాబోతున్నాడు. హానోకు ప్రవచించి చెప్పాడు. మరి యోధాకి ఎలా తెలిసిందంటే, చాలా విషయాలు అన్నీ కూడా బైబిల్లో రాయబడకపోయినా యూదులైన వారికి వారికి ఉన్నటువంటి ముందు చరిత్ర వాళ్ళకి తెలుసు. బైబిల్లో కొన్ని రాయబడకపోయినా వాళ్ళకి ఏం తెలుసు? హిస్టరీ అనేది వాళ్ళకి తెలుసు. అలాగే ఇప్పుడు మీ గురించి చూడండి, మీ తాతల దగ్గర నుంచి కొన్ని జరిగిన విషయాలు మీకు తెలుసా లేదా? మా అందరికీ తెలియవు, మీ గురించి మీకు తెలుసా లేదా? అలాగే వారి హిస్టరీ వాళ్ళకి తెలుసు. కనుక రాజుల గ్రంథము కాకుండా, యూదా గ్రంథము కాకుండా మరొక గ్రంథము కూడా రాజుల కోసం వాళ్ళు రాసుకున్నటువంటి గ్రంథం ఒకటి ఉంది. కనుక వాళ్ళకి ఆ చరిత్ర వాళ్ళకి తెలుసు. నోవాహు ఏం చెప్పాడు, హానోకు ఏం చెప్పాడో వాళ్ళకి తెలుసు. దేవుడు రాబోతున్నాడు. దేవుడు ఏం చేయబోతున్నాడు? రాబోతున్నాడు. భక్తిహీనులందరికీ ఆయన తీర్పు తీర్చబోతున్నాడు. మనం అనుకుంటాము, ఈ భక్తిహీనులు అందరూ కూడా ఇలా ఉన్నారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంటి అని మీరు అనుకుంటున్నారేమో. భక్తిహీనులు వారు చేసిన క్రియలన్నిటిని బట్టి వారందరికీ తీర్పు తీర్చడానికి ఆయన రాబోతున్నాడు. హల్లెలూయా. భక్తిహీనంగా చేసిన క్రియలకు, భక్తిహీనంగా చెప్పిన మాటలకు, వారు చేసినటువంటి ప్రతి దానికి కూడా ప్రియ దేవుని బిడ్డలారా వారిని తీర్పు తీర్చడానికి ఆయన వేవేల పరిశుద్ధులతో పరివారముతో ఆయన రాబోతున్నాడు. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, హనోకు చెప్పాడు ఈ మాట. హనోకు జీవితం మనకి ఏం చెప్తుందంటే, దేవునికి ఇష్టలుగా ఉండాలని మనకు చెప్తుంది. రెండవది, దేవునితో కలిసి నడవాలి అని చెప్తుంది. మూడవది, దేవుడు తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు అనే విషయాన్ని కూడా హానోకు మనల్ని హెచ్చరిస్తున్నాడు. హల్లెలూయా. హానోకు గురించి ఉన్న సందర్భాలు బైబిల్లో ఇవే, ఇంకెక్కడా లేవు. కానీ ఒక గొప్ప మెసేజ్ ఇచ్చాడు. ఏంటంటే, దేవునికి ఇష్టమైన వారంగా మనం జీవించాలి. 2, దేవునితో కలిసి నడవాలి. 3, దేవుడు తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు కనుక తీర్పులోంచి తప్పించుకోవడానికి ఆయనతో కూడా ముందు వెళ్ళిపోవాలి. హల్లెలూయా. తీర్పు భూమి మీదకి రాబోతుంది. తీర్పు రాకమునుపే దేవుడు ఏం చేస్తాడంటే తన బిడ్డలను కొనిపోతాడు. హానోకును కొనిపోయిన తరువాత భూమి మీదకి ఏమొచ్చింది? జలప్రళయము వచ్చింది. నోవాహును కూడా దేవునితో నడిచాడు కనుక నోవాహును కూడా దేవుడు తప్పించాడు. మిగిలిన వారందరి మీద కూడా ఏమొచ్చింది? తీర్పు వచ్చింది. భూమి మీద పశువులు కానీ ఏ విధమైనటువంటి జీవరాశులు ఏమీ లేకుండా సమస్తమును కూడా దేవుడు ఏం చేశాడు? నాశనం చేశాడు. మరలా నోవాహు ద్వారా దేవుడు భూమి మీదకు ఆయన మరలా జనమును, ప్రియదేవుని బిడ్డలారా, ప్రజలను, మరి వంశములను నోవాహు ద్వారా దేవుడు మరలా సృష్టించాడు. కనుక ప్రియదేవుని బిడ్డలారా, మనందరమును కూడా ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయము, మనము దేవునికి ఇష్టలుగా ఉండాలి. అంతేకాదు దేవునితో కలిసి నడవాలి, ఆయన సన్నిధిలో నడవాలి. మనం ఎలా నడిస్తే అలాగా ఉంటే దేవుడు మనల్ని కొనిపోయే స్థితిలో మనం ఉండము. మనం ఎప్పటికప్పుడు మన జీవితాలను దేవుని బిడ్డలారా ఇప్పుడు పరిశీలించుకుంటూ, నేను దేవునితో కలిసి నడుస్తున్నానా, దేవుని సన్నిధిలో నడుస్తున్నానా, దేవుని మార్గంలో నడుస్తున్నానా, మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. మనకి ఒక నిశ్చయిత మన హృదయంలో మనకుంటే, నేను దేవుని సన్నిధిలో నడుస్తున్నాను, దేవుని మార్గంలో నడుస్తున్నాను
అంతేకాదు దేవుడు నా ప్రార్థనలకు ఒకవేళ నేను అనుకున్నది జరగకపోయినా విశ్వాసముతో నేను జీవించాలి. కనుక దేవుడు ప్రార్థనలు ఆలకించేవాడు. ఒకవేళ ఆలస్యమైనా, మీ ప్రార్థనలకు దేవుడు జవాబు ఇవ్వడం ఆలస్యమైనా విశ్వాసముతో మీరు జీవించాలి. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసముతో జీవించును. ఆమేన్, హల్లెలూయా. గనుక మనం ఆయన సన్నిధిలో నడుచున్నట్లుగా ప్రభు మనందరికీ కూడా సహాయం చేయనుగాక. మనం ప్రార్థన చేసుకోవాలి. ఆ రీతిగానే ప్రభు యొక్క శరీరము, ప్రభు యొక్క రక్తం మనం తీసుకోక మునుపు మనమందరం కూడా కళ్ళు మూసుకొని విన్న మాటలను బట్టి మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ఆయన సన్నిధిలో నడవాలి. అబ్రహాముతో దేవుడు చెప్తున్నాడు, అబ్రహామా, నేను సర్వశక్తి గల దేవుడను, నేను సర్వశక్తి గల దేవుడను. నా సన్నిధిలో నడుచు నువ్వు నిందారహితుడివై ఉండాలి, నిందారహితుడివై ఉండాలి. నోవహు దేవునితో కూడా నడిచెను. హానోకు దేవునితో కూడా నడిచిన వాడు. సొలొమోను ఎంతో ఐశ్వర్యము కలిగిన వాడు, ఎంతో జ్ఞానము కలిగిన వాడు, ఎంతో పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడు. దేవుడు ఏర్పరిచిన మార్గములో సొలొమోను నడవలేదు. గనుక రాజ్యమును అతని నుండి తీసివేసి ఇశ్రాయిల్లో ఉన్న 10 గోత్రములను దేవుడు యెరోబాముకు దేవుడు అప్పగించేశాడు. ఈ ఉదయంలో ప్రభు యొక్క శరీరము, ప్రభు యొక్క రక్తము తీసుకోక మునుపు మనం ఒక ప్రార్థన చేసుకుందాము. ఆయన సన్నిధిలో నడుచున్నట్లుగా, ఆయన మార్గంలో నడుచున్నట్లుగా, దేవునికి ఇష్టమైన వారుగా మనం ఉండునట్లుగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకు ఇష్టమైన వారంగా నేను ఉండాలి, నీకు ఇష్టమైన బిడ్డగా నేను జీవించాలి. నీ సన్నిధిలో నేను నడుచున్నట్లు నాకు సహాయం చేయండి. నీ మార్గములు నాకు బోధించండి. సొలొమోను అంత జ్ఞానం ఉన్నప్పటికీ కూడా దేవుడు ఏర్పరిచిన మార్గంలో నడవలేదు. సొలొమోను జీవితము మనలందరినీ కూడా హెచ్చరిస్తుంది. నువ్వు చేసేది ప్రతిదీ కూడా దేవునికి ఇష్టముగా ఉంటుందా? మరొక చోట దావీదు అంటాడు, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారంగా ఉండాలి, నీకు ఇష్టముగా ఉండాలి.